నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారనుంది. సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయం. మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ప్రోత్సహిస్తున్న డాక్టర్ కవితారెడ్డిని అభినందించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నగరంలో క్రీడాకారులకు 3 స్టేడియాలు అందుబాటులోకి తీసుకువస్తామని, సహకరించాలి. 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభంలో సిపి సాయి చైతన్య అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతల ఆరాటమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో కవిత, కేటీఆర్, హరీష్ రావు పోరుతో 3 ముక్కలాట నడుస్తుందని, 3 ముక్కలాట పోరు తాళలేకనే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడని మహేష్ చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ కనపడదన్నారు. మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ వైఖరితో ఆయన సత్తా ఏంటో తేలిపోయిందన్నారు. భారత్ పాక్ వార్లో అమెరికా జోక్యంపై దేశ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని మహేష్ పేర్కొన్నారు. యుద్ధంతో సాధించింది ఏమిటి, కోల్పోయింది ఏమిటి అన్న విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సఖ్యతతో ప్రజాభిప్రాయానికి మేరకు పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల సర్వే నిర్వహించి చరిత్ర సృష్టించారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విజయమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీ ఏర్పాటు చేసి కొంతమంది సీనియర్లకు, శాసనసభ్యులకు చోటు కల్పిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దిగజారి కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని చాలా సందర్భాలు చెప్పారు. ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని ఏదో అనుకోవట్లేదు. అక్కడ 3 ముక్కలు ఆట నడుస్తాం. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సోగకుండా ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకుని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైపోయారు. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకు? ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది? అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పౌరికాల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా మతం పేరిట వచ్చిన బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు మతాన్ని రెచ్చగొట్టడం, దేశభక్తులు మేమే అనుకునే విధంగా చూపించుకోవడం, మన మోడీ గారి చెప్పని ఇంచుగా చాటి అర్థమైపోయింది. యుద్ధంలో మనం ఏది ఉంచామో, ఏది జరిగిందో మీ అందరూ తెలుసు. దేశ ప్రజలు స్ట్రైక్స్ మొదలైనప్పుడు చాలా రకాలు ఊహించుకున్నారు. తీరా చూస్తే
ఆశించే మేరకు ఫలితం రాలే. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గురించి బాగా ఊహించుకొని బాగా కళ్ళుగన్న ప్రజలే ఇవాళ దిక్కు చూసిన పరిస్థితులు పడిపోయినారు. యుద్ధంలో మన సైనికులు విరోచిత పోరాటం చేశారు. అయినప్పటికీ అమెరికా జోక్యం చేసుకోవడం ఇంటర్నల్ మ్యాటర్. పాకిస్తాన్ ఇండియా ఇంటర్నల్ మ్యాటర్ అమెరికా జోక్యం అలౌ చేసినామంటే మనం వీక్ అయిపోయాడు. సో ఆశించిన మేరకు ఫలితం రాలేదన్నది స్పష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది, ఈ స్ట్రైక్స్ వల్ల మనం కోల్పోయింది ఏంటి, మనం సాధించింది ఏంటి, అది క్లారిటీ ఇవ్వలేకపోతాము. కేంద్ర ప్రభుత్వం ఇలా పడిపోయింది. ఇందూర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేసి భారత సైనికులకు సంఘీభావం తెలుపుదామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పహల్గాం దాడికి పాల్పడిన పాక్ ఉగ్రముక్కల వెన్నులో ఆపరేషన్ సింధూర్ వణుకు పుట్టించిందని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైనికులు ఘన విజయం సాధించగా వారి విరోచిత పోరాటానికి అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ కోసం ఇందూర్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది జీవీ కృపాకర్ రెడ్డి అధ్యక్షతన సుభాష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన దాడిని దేశం మర్చిపోదని అన్నారు. ఆ ఘటనకు బదులుగా ప్రధాని మోడీ ఆదేశాలతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం గర్వకారణమన్నారు. కామ్దాహర్ విమాన హైజాకింగ్, పుల్వామా దాడుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను హతమార్చడం ప్రత్యేకమన్నారు. పాకిస్తాన్ సామాన్యులనే టార్గెట్ చేయగా భారత్ కేవలం ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టడం భారత సైనిక నీతికి నిదర్శనమన్నారు. ఆకాష్ తీర్, బ్రహ్మోస్, సుదర్శన్ 400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ డ్రోన్లను గాలిలోనే తరిమికొట్టిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. ఇది ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దేశ రక్షణ రంగానికి లభించిన ప్రోత్సాహానికి చక్కని ఉదాహరణ అని అన్నారు. మేక్ ఇన్ ఇండియా 1 ద్వారా స్వదేశీయంగా యుద్ధ పరికరాల తయారీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విజయానికి గుర్తుగా జాతీయ గౌరవానికి సంకేతంగా మనము దేశం కోసం నినాదంతో ఇందూర్ నగరంలో భారీ తిరంగ ర్యాలీని మే 19న సాయంత్రం 4 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా అదే ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓం ప్రకాష్ దైమ, డాక్టర్ వెంకటరమణ, యాదగిరి నరసింహ, గజ్జం ఎల్లప్ప, బుస్సాపూర్ శంకర్, పంచారెడ్డి ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. తిరంగా ర్యాలీలు దాంట్లో భాగంగా ఇందూరు నగరంలో సోమవారము 19వ తారీఖు 4:30 ఆర్ఆర్ చౌరస్తా శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ఇందూరు నగరంలో ఈ ర్యాలీ మొత్తము ప్రతి భారతీయుడు పాల్గొనవలసిందే. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఏ జాతీయవాదం కానీ సేవా కార్యక్రమాలు అంటే ముందుండి ఓం దాయమా గారు మరియు శంకర్ గారు మరియు పద్మశాలి పట్టణ అధ్యక్షులు మన నర్సన్న గారు మరియు గజం ఎల్లమ్మ గారు, పద్మశాలి ప్రముఖ నాయకులు గంగా కిషన్ గారు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీ గారు రామ్మోహన్ గారు. ఎందుకంటే ఇది ఈ తిరంగా ర్యాలీ అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవడం. ఎందుకంటే మన సైనికుల మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా వారు మన కోసం దేశ రక్షణ కోసం ఏదైతే పాటుపడ్డారో వారికి ఈ తిరంగా ర్యాలీ ద్వారా మనం అభినందన తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా పాకిస్తాన్లో POK మరియు పాకిస్తాన్ బార్డర్లో ఉన్న 9 దళాల అంటే సైనిక దళాల స్థావరాలను ధ్వంసం చేయడం అనేది నిజంగా మన సైనిక శక్తి ఏంటిదో ప్రపంచానికి 20 నిమిషాల్లో
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ వంటి నగరాల్లో నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సిపి సాయి చైతన్య అన్నారు. సీసీ కెమెరాలు ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తాయని, తమ ప్రాంతంలో నిఘా ఉందనే విషయం ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుందని ఆయన వివరించారు. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక దాతల సహకారంతో 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో గల కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో స్థానిక ప్రజలు, వ్యాపారులు సహకరించినందుకు సిపి వారిని అభినందించారు. మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వారిని ఆయన కోరారు. సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో, నేరస్తులను గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని సిపి తెలిపారు. కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తక్కువగా జరుగుతాయని, ఒకవేళ జరిగిన నిందితులను పట్టుకోవడం సులభమవుతుందని ఆయన అన్నారు. కొన్నిసార్లు సీసీ కెమెరాలు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి, ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి, యాక్సిడెంట్ వాహనాలను గుర్తించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు. ఈ కెమెరాలు కేవలం ఒక నిఘా వ్యవస్థ మాత్రమే కాదు, ఇది మనందరి భద్రతకు ఒక పెద్ద అండ అని ఆయన పేర్కొన్నారు. గతంలో నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం చాలా కష్టంగా ఉండేదని, కానీ ప్రస్తుతం సీసీ కెమెరాల సహాయంతో క్షణాల్లో వారిని పట్టుకోగలుగుతున్నామని ఆయన తెలిపారు. ప్రజలందరూ కూడా తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే మన నగరాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చవచ్చని ఆయన తెలియజేశారు. ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏసీపీ ఎల్ రాజా వెంకట్రెడ్డి, సిఐ ఎన్ సురేష్ కుమార్, ఎస్ఐ కె వెంకట్రావు, 4వ టౌన్ ఎస్ఐ ఎస్ శ్రీనివాస్, సిబ్బంది, దాతలు పాల్గొన్నారు. आपका क्राइम कम होते हुए दिखेगा. क्राइम कम होने से क्या होगा, आपका कारोबार और ज़्यादा चलेगा. क्राइम कम होते हुए आपको क्या होगा, आपका जो ये कोई क्राइम कंट्रोल करने के लिए जो खर्चा होता है वो बच जाएगा. ये सारी आपको आगे जाके आपको पता चलेगा कि क्या आपका जो भी सीसी कैमरा लगाने का जो भी इरादा को आप लोग सपोर्ट किया, उसका क्या फ़ायदा होगा आगे जाके पता चलेगा. और मेरे बहुत खुशी हुई कि भाई आप सब लोग अपने आप आके ये कैमरा लगाने के लिए, अब जैसे हमारा बंदा आके पूछने एक अलग चीज़ है, बट आप लोग आके करना बहुत अच्छी चीज़ है. क्योंकि अभी आने वाला हमारा, जैसे कि अब कौन सी महीना चल रहा है, ईद उल अज़हा है, उसका टाइम पे भी हम लोग को व्हीकलर मूवमेंट ज़्यादा होती है. यहाँ पे 1 घंटे में 600 व्हीकल इस रोड से पार होते हैं, माने हर मिनट पे 10 व्हीकल हो रहे हैं. इतना व्हीकल हो रहे हैं और रात पे आपको पता है बहुत सारी जगह पे लाइटिंग नहीं है, कुछ भी नहीं है, और अचानक कुछ भी व्हीकल आ जाएगा, कुछ भी हो जाएगा. तो हम लोग ये नहीं होना कि जो मार के चला गया उसको पकड़ ना पाए, उस सिचुएशन पे नहीं होना. इसीलिए आप लोग, हमारा ऑफिसर्स आपके पास पहुँचे और आपने बहुत हेल्प किया. एंड वैसे ही आप लोग मदद करते रहे, ताकि जो ये आगे भी हमारा सीए साहब, सर्किल साहब ने बोला कि और 30 कैमरा, वैसे तो कैमरा का कमी कभी नहीं होगा, क्योंकि बहुत सारी जगह पे बहुत सारी क्राइम होते हैं. आपको भी पता है क्राइम नहीं होते तो पुलिस का ज़रूरत नहीं है. हम पुलिस इसीलिए है क्योंकि तो क्राइम हो रहे हैं, सच्ची की बात है, इसमें कोई छुपाने वाली बात नहीं है. क्राइम होते रहते, तो ये कैमरा से क्या होते हैं, एक निगरानी होते हैं, भाई लोगों के ऊपर पकड़ा जाएंगे, क्राइम करेंगे तो पकड़े जाएंगे. अब जो अभी ये जो कैमरा है जो अभी इंस्टॉल किया, ये नया टेक्नोलॉजी वाला कैमरा है, जिसमें आप यहाँ पे बैठ के वहाँ पे जो भी जगह पे, मान लीजिए अरसाबल्ली पे एक बंदा ने बदमाशी कर रहे हैं, हम लोग यहाँ से बोल सकते हैं कि भाई तुम सीधा जाओ, वहाँ पे झगड़ा मत करो, या हमारा ऑफिसर है, पुलिस कांस्टेबल वहाँ आस-पास है, उसको बुला सकते हैं. तो उससे क्या होता है, लोगों का जहन पे बैठ जाता है, अरे भाई हम लोग को कोई देख. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజారం స్టేడియాన్ని మరింత ఆధునీకరణగా తీర్చి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాతో రాజారం స్టేడియం ఆధునీకరణకు ఒప్పందం చేసుకుందని ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల మైదానంలో 2వ రోజు కొనసాగుతున్న మహిళా ఫుట్బాల్ లీగ్ పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. ఇండోర్ స్టేడియంతో పాటు అవుట్డోర్ స్టేడియానికి నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. నగరంలో 3 స్టేడియాలు క్రీడాకారులకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళలు మగవాళ్లతో పోటీ పడుతూ క్రీడలు ఆడాలన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో క్రీడా మైదానంగానే కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
రాజారాం స్టేడియాన్ని మరింత ఆధునీకరణంగా తీర్చి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుందన్నారు. అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలన బృందం వెళ్లి చూసిందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిఖత్ జరీన్, మహమ్మద్ సర్ఫరాజ్లకు డీఎస్పీ పోస్ట్ ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. ఫుట్బాల్ క్రీడతో కూడా తనకు అనుబంధం ఉందని, గతంలో ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించానన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తున్న డాక్టర్ కవితారెడ్డి, రాజేంద్రరెడ్డి, కేర్ ఫుట్బాల్ అకాడమీ చైర్మన్ నరాల సుధాకర్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కోచ్ నాగరాజులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతు వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నోడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. క్రీడలకి దాదాపు 370 కోట్లు కేటాయించడమే కాకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఒక క్రీడా పాలసీని రూపొందించడం, క్రీడా యూనివర్సిటీ దేశంలో చాలా తక్కువ యూనివర్సిటీలు క్రీడలకు ఉన్నాయి. అలాంటి ఒక క్రీడా యూనివర్సిటీని నెలకొల్పడం, క్రీడా పాలసీ తీసుకొచ్చి క్రీడాకారుని ఎంకరేజ్ చేసే విధంగా రూపకల్పన చేయడం, బడ్జెట్ ఇవ్వడం, దాంతోపాటు ఫిఫా ఫుట్బాల్ టోర్నమెంట్ హైదరాబాద్ నిర్వహించడం, ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ వచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జాతీయ కరాటే ఛాంపియన్షిప్ హైదరాబాద్ నిర్వహించడం జరిగింది గచ్చిబౌలి స్టేడియంలో. 2027లో ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడానికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. సో ఈ దశగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా మార్చాలి అనే ఒక దృఢ నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ తెలంగాణలో నిజామాబాద్ క్రీడలకి తలమానికం. ఇక్కడ నుండి ఎంతోమంది క్రీడాకారులు రాణించిన సందర్భం గతంలో మలావత్ పూర్ణ కావచ్చు, ఇవాళ నిఖత్ జరీన్ కావచ్చు, సౌమ్య కావచ్చు, ఎండల సౌందర్య కావచ్చు, హుసాముద్దీన్ కావచ్చు, రకరకాల క్రీడల్లో మన జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు. మేము కూడా క్రీడల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు. కరాటే అంటే నాకు మక్కువ. ఇవాళ కరాటే 7th Dan బ్లాక్ బెల్ట్గా ఉన్నటువంటి నేను ఎక్కడ ఏ స్పోర్ట్ ఈవెంట్ జరిగినా పోతూ ఉంటాను. ప్యారిస్కి వెళ్ళాను ఒలింపిక్స్ చూడటానికి, క్రీడా పాలసీ కొరకు ఆస్ట్రేలియా వెళ్ళాను. క్రీడల్ని అభివృద్ధి చేయాలి, క్రీడలు మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలి, ప్రతి ఇంట్లో ఒక క్రీడాకారుడు ఉండాలి. ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో మీ సేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మీ సేవ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె లక్ష్మీనారాయణ చెప్పారు. నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని ఆయన అన్నారు. తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు 10వ వార్షికోత్సవ సంబరాలు హైదరాబాద్ నగరంలోని షామీర్పేటలో జరిగాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మీసేవ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నిజామాబాద్ జిల్లాకు చెందిన కె లక్ష్మీనారాయణను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి, సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీసేవ మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుండి చింతరాజు, ముజాహిదుద్దీన్ అన్సారీ, గోపాల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మర్యాదలను కాపాడుతానని, పరస్పర స్నేహపూర్వక కార్యాచరణకు సహకరిస్తానని, భేదాభిప్రాయాలకు తావివ్వకుండా యూనియన్ అవసరాలకు అనుగుణంగా నిజాయితీతో సేవ చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మీనారాయణ అను నేను తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నిజామాబాద్ యూనియన్ యొక్క నియమావళి మరియు నిబంధనలకు లోబడి సభ్యులందరి ప్రయోజనాలను కాపాడతానని, యూనియన్ యొక్క సర్వతో ముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, యూనియన్ పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశువైద్యాధికారిచే ధృవీకరణ పొందాలని వారు తెలిపారు.
నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జంతు సంక్షేమం గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి సాయి చైతన్య మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పశువుల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సిపి సమీక్షించారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని అన్నారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం గోవులను వధించడంపై నిషేధం ఉందని, తెలంగాణలో ఒంటెలను కూడా వధించకుండా నిషేధం అమలులో ఉందని సూచించారు. ఈ విషయాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఎక్కడ కూడా గోవులు, ఒంటెలను వధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువులను స్లాటర్ హౌజ్లలోనే వధించాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వధించరాదని సూచించారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారిచే ధృవీకరణ పొందాలని అన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అన్ని చోట్ల సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూరా, పొతంగల్, ఖండగావ్ అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు సాటాపూర్, ఎంచా, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సిపి తెలిపారు. రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు నూతన సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మెండోర మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అనుబంధంతో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేల ఆరోగ్యం కాపాడాలని సూచించారు. రసీదులను భద్రపరిస్తే పంట నష్ట పరిహారాన్ని పొందవచ్చని చెప్పారు. సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని ఉండాలని ఆయన అన్నారు. చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం వంటి అంశాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ఈఏసీ మెంబర్ కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ద్వారా రూపొందించబడిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పంటల సాగు ఖర్చులను తగ్గించుకొని అధిక దిగుబడులు పొందాలని తెలియజేశారు. అదేవిధంగా పసుపు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆ తర్వాత రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి అంజయ్య మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిరక్షణ గురించి వివరిస్తూ అధిక రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ ఎరువులను వాడితే పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేలలో కర్బన శాతం పెరుగుతుందని ఆయన అన్నారు. వరి సాగుకు ముందు పచ్చి రొట్టె సాగు చేసి భూమిలో కలియదున్నడం వల్ల పంటలో వేసే యూరియా శాతాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. భూసార పరీక్షల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఈఏసీ మెంబర్ ముత్యం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వేల్పూర్ రాజిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ జి రవి, వీడీసీ సభ్యుడు కొప్పల ముత్యం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బివి రాజ్ కుమార్, బి అమల, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాల వైష్ణవ్, మండల వ్యవసాయ అధికారి వినాయక, ఉద్యాన అధికారి వెటర్నరీ డాక్టర్ గౌతమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ ఉద్యోగులు నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. విధులకు ఎగనామం పెడుతున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఈఈ ఆంజనేయులు తెలిపారు. బాన్స్వాడ పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాల్సి ఉండగా 12 గంటల వరకు రాకపోవడంతో ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 14 మంది సిబ్బంది ఉండగా 3 విధులకు హాజరయ్యారు. వేలాది రూపాయల వేతనాలు తీసుకుంటూ నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమయానికి రాకపోవడంతో కార్యాలయానికి వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగులు సమయపాలన పాటించకపోయినా చర్యలు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గతంలో సైతం ఈ కార్యాలయ ఉద్యోగులు మొక్కుబడిగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై ఈఈ ఆంజనేయులను వివరణ కోరగా ఆయన స్పందించారు. సమయపాలన పాటించని ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తామని అన్నారు. అలాగే 3 అనథరైజ్డ్ గా పనిచేస్తున్నారని వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వమని అన్నారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనాథరైజ్డ్గా 3 ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఈరోజు కట్ చేస్తున్నాము. ఇలా అలాగే మిగతా సిబ్బంది కూడా సమయపాలన పాటించాలని వాళ్ళకి ఒక సూచనలు జారీ చేయాలి. నేను వచ్చేవారికి 11 అవుతుంది. మెమోలు జారీ చేస్తున్నాము. చెప్పండి సార్, ఏం జారీ చేస్తున్నారు? ఈరోజు జీతం కట్ చేస్తున్నాము. తర్వాత మేము ఇప్పటి నుండి మళ్ళీ రెగ్యులర్గా అటెండ్ కావాలంటే నేను మేము మళ్ళీ రిపీట్ కావద్దంటానని చెప్తాను. గతంలో కూడా జరిగింది సార్, ఇది రిపీట్ కావద్దంటని చెప్తాను, రాస్తున్నాం, మెమో ఇస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సేవలను మరింత విస్తృతం చేయాలని బీఓడీలో సభ్యులు తీర్మానం చేశారు. వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ను అభినందించి ఘనంగా సత్కరించారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ బీఓడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం ఇటీవల విసా ఎక్స్ హెల్త్ పురస్కారం అందుకున్న లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. తమ క్లబ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు రాష్ట్ర స్థాయి పురస్కారం రావడం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అబ్బాయి లింబాద్రి సంతోషం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఇరుకుల వీరేశం, పి లక్ష్మీనారాయణ, కరిపె రవీందర్, అంకం రాజేందర్, రాఘవేందర్, ఇరుమల శివలింగం, చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కాగా యువత బెట్టింగ్లకు పాల్పడుతూ అప్పుల పాలవుతున్నారు. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విఠల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవుతున్న సందర్భంగా ఎవరైనా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఆన్లైన్ యాప్లో బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారికి ఆశ్రయం ఇచ్చే వారితో పాటు బెట్టింగ్ను ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. యువత బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడి తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుని తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చకూడదని ఈ
సందర్భంగా ఆయన హితవు పలికారు. సోషల్ మీడియా, బెట్టింగ్ యాప్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. బాన్స్వాడ డివిజన్ పరిధిలో కొన్ని స్థలాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. తల్లిదండ్రులు సైతం పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బెట్టింగ్లకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు, ముఖ్యంగా యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు నుంచి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా యువత ఈ ఐపీఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని, ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము. కోట్ల రూపాయలు కూడగొట్టి చివరికి పేద స్థాయికి వచ్చినా అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధి లోపల అందరి మీద మేము వాచ్ పెడతాము. బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ కోర్ నుంచి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆల్రెడీ అక్కడ మానిటరింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మేము మానిటర్ చేస్తాము. సోషల్ మీడియా నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, అదేవిధంగా హోటల్స్, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయో ఓపెన్ ప్లేస్లలో, సోషల్ మీడియా ముఖ్యంగా అన్నింటిలో కూడా మేము వాచ్ చేస్తుంటాము. ఎవరైనా యాప్స్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఎవరికైనా తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుతున్నాము. బెట్టింగ్ పాల్పడిన ఎవరిపైన కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి. వారికి సహకరించిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా ఫ్రెండ్లీగా పెద్ద అమౌంట్ ఎవరైనా అడిగితే కూడా ఎందుకు అని విచారణ చేసే ఇవ్వాలి. అదేవిధంగా ప్లేసెస్ కూడా ఎక్కడైనా ఎవరైనా వారికి అలౌ చేసినట్టయితే వారి మీద కూడా కఠినంగా చర్యలు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ విలువైన మట్టిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో మట్టి తవ్వి అమ్ముకుంటున్నారు. రుద్రూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం కొంతమంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీతో చెరువుల్లో నల్లమట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. ఇష్టానుసారంగా చెరువులను తవ్వేయడంతో చెరువులు రూపురేఖలు మారిపోతున్నాయని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భీమ్గల్ మండలం లింగాపూర్ చౌత్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు భీమ్గల్ మండలం లింగాపూర్ చౌత్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను భీమ్గల్లో ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రిక్క లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాసిం, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పున్నయ్య విచ్చేయనున్నట్లు తెలిపారు. బహుజన యుద్ధ నౌక ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కళా బృందం ధూంధాం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన భీమ్గల్ ప్రాంత అధ్యక్షులు గడల ప్రసాద్, ఐక్య సంఘటన నాయకులు పర్స నవీన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య, విగ్రహావిష్కరణ కమిటీ చైర్మన్ గట్టు ఈశ్వర్, సూరినేడ అశోక్, బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షుడు ఆర్ఏ రవీందర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆర్ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండలం లింగాపూర్ చౌత్లో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు డాక్టర్ ఆర్ లింబాద్రి గారు, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు చింతకింది కాసిం గారు, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పున్నయ్య గారు హాజరవుతున్నారు. కాబట్టి దీంతోపాటు బహుజన యుద్ధ నౌక ఏపూరు సోమన్న గారిచే ఆటపాట కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ ఆలోచన విధానం మీద విస్తృతంగా చర్చ ఉంటుంది. కాబట్టి అలాగే విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ, ముఖ్యంగా విద్యావంతులు, యువకులు, మేధావులు, సబ్బండ వర్గ ప్రజలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు.
కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు. చేయడం కూడా జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నిరుపేదలను ఇళ్ల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డిలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జేడీసీను, పడిగెల ప్రవీణ్, భూమారెడ్డి, గట్టు హనుమన్లు, కమర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధులత, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ బట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మర్పల్లి మండల్ కోనసముద్ర గ్రామంలో జక్కుల రూపగారి ఇంటిని ఇవాళ మొట్టమొదటిసారిగా మేము ముగ్గు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లు మంజూరు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, సహకరించినటువంటి ముత్యాల సునీల్ కుమార్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆ రోజు పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తాం, ఖచ్చితంగా పేదోళ్ళు సొంతింటి కళ నెరవేర్చుకోవాలన్నటువంటి ఒక గొప్ప సందేశంతో, గొప్ప ఆలోచనతోటి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరి ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ మా కమ్మర్పల్లి మండలానికి 408 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో కోనసముద్ర గ్రామానికి 39 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ డ్రైనేజ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రానున్నది వర్షాకాలం కావడంతో డ్రైనేజ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పూడికతీత పనులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. నీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. నగరమంతటా పరిశుభ్రతను పాటించాలని కార్మికులకు ఆయన సూచించారు. నగరంలోని 29వ డివిజన్లోని సర్కిల్ 3, 61 డివిజన్లోని సర్కిల్ 5, 4వ డివిజన్ మాధవ్ నగర్, కంటేశ్వర్, లక్ష్మీప్రియ నగర్ తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యటన చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఆయన స్వగృహంలో కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ గౌడ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్లు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రవి గౌడ్, శాలప్రసాద్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ హాల్లో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ జిల్లా కన్వీనర్ సీనియర్ న్యాయవాది జీవి కృపాకర్ రెడ్డి ఈ నెల 19వ తేదీ సోమవారం రోజు నిర్వహించే మనం సైతం దేశం కోసం ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ భారతదేశంపై ఉసిగొల్పుతుందని అన్నారు. భారత పార్లమెంటుపై దాడి, ముంబై మరణ హోమం, ఉరి, పుల్వామా, కార్గిల్ చొరబాటు అనే దొంగచాటు మరణ హోమాలకు కర్త, కర్మ, క్రియాగా పాకిస్తాన్ నిలిచిందని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో హిందువులను ఏరికోరి టెర్రరిస్టులు హత్య చేసిన వైనం మన కళ్ళెదుటే కనబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్, ఆశా నారాయణ, మహమ్మద్ కాసిం, పడిగల వెంకటేష్, ఎర్రం విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండలం నల్లూరు గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో మంజూరైన 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధులు మంజూరు చేయించిన ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు సీను, రమణ, ఫణీందర్, రాజేశ్వర్, బొంబాయి రాజు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుద్రూరు మండల కేంద్ర శివారులో వాహనదారులకు హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతా నియమాలపై శనివారం రుద్రూరు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని అన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను రక్షించుకోగలుగుతామన్నారు. మద్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో నడపరాదన్నారు. ఈ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వాహనదారులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. గ్రామానికి చెందిన నాగుల ప్రదీప్ పెద్దనాన్నమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. అలాగే పల్లపు మహేష్ తాత ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కమర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రమేష్ ఇటీవల దుబాయ్లో మరణించగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పచ్చిరొట్ట ఎరువు అయిన జిలుగ విత్తనాలను సరఫరా చేస్తుంది. సిరికొండ మండల కేంద్రంతో పాటు తూంపల్లి, గడుకోల్ సొసైటీల ద్వారా రైతులకు జిలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఒక బస్తా 30 కిలోలు ఉంటుందని, 2-3 ఎకరాలకు వాడుకోవచ్చని ఈ సందర్భంగా సిరికొండ సొసైటీ చైర్మన్ గంగాధర్ రైతులకు సూచించారు. 30 నుండి 40 రోజుల పాటు జీలుగా మొక్కలను పెంచి నేలలో కలియదున్నుకోవాలని చెప్పారు. పచ్చిరొట్టె ఎరువు నేలలో కుళ్ళి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుందని, యూరియా, ఇతర రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరికొండ సొసైటీ వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య, తుంపల్లి సొసైటీ చైర్మన్ రాములు నాయక్, వైస్ చైర్మన్ అబ్బాస్, గడ్కోల్ వైస్ చైర్మన్ రాములు, సొసైటీ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారనుంది. సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయం. మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ఆపరేషన్ సింధూర్కు అద్దం పట్టే ప్రోత్సహిస్తున్న డాక్టర్ కవితారెడ్డిని అభినందించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నగరంలో క్రీడాకారులకు 3 స్టేడియాలు అందుబాటులోకి తీసుకువస్తామని, సహకరించాలి. 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభంలో సిపి సాయి చైతన్య. ఇవి ఈ రోజు బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.